అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం తను ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట. ఎక్కువ సార్లు గోస్ట్గా ప్లే చేసిన రోజు. అందరికీ నమస్కారం అండి. హారర్ ఫిల్మ్, నేను ఈ మూవీని నిజంగా హారర్ ఫిల్మ్ లాగా చూడలేదు, ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా చాలా ఇష్టం. బిఫోర్ దాట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మాకు, అండ్ స్పెషలీ ఆర్ ఇండస్ట్రీ పీపుల్, ఫిల్మ్ పీపుల్ అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ యూ సార్, అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ కమింగ్ టు ఓఎంజీ, ఓ మంచి గోస్ట్, ఈ మూవీ స్టార్ట్ అయిన రోజు అంటే నాకు శంకర్ గారు కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఐ నెవర్ రిగ్రెటెడ్ డూయింగ్ అన్ అదర్ హారర్ ఫిల్మ్. ఎందుకంటే అగైన్ ఎవ్రీ టైమ్ ఐ సే దట్ నెక్స్ట్ వేరే ఏదైనా క్యారెక్టర్ చేయాలి, మంచి రోల్ చేయాలి హారర్ తప్ప అని, బికాస్ డూయింగ్ గోస్ట్ రోల్ ఇట్స్ వెరీ టఫ్, చాలా చాలా టఫ్ అయిన రోల్. అంటే అది చాలా ఎఫర్ట్ పెట్టాలి ఫిజికలీ, మెంటలీ. సో శంకర్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు, మీరు కథ వినండి, మీకు నచ్చితే చేయండి, దెన్ అదర్వైజ్ ఇట్స్ ఓకే అన్నారు. సో స్టోరీ విన్నప్పుడే నేను నవ్వుతూనే ఉన్నా, బికాజ్ ద స్క్రిప్ట్, ద డైలాగ్ రైటర్కి, డైరెక్టర్ గారికి ఎంటైర్ క్రెడిట్. అంత మంచిగా చేశారు. ఐ థింక్ హారర్ మూవీ అంటే మళ్ళీ థియేటర్లో చూడొచ్చా, పిల్లలు రావచ్చు అంటే స్మాల్ కిడ్స్ వచ్చి చూడొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. నథింగ్ టు వరీ, ఈ మూవీ వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ దయాల్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. And Shankar Garu did a fantastic job working along with him. Is a really nice experience. Endukante as I said, horror films చేస్తున్నప్పుడు నైట్ షూట్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా ఎఫర్ట్ ఉంటుంది. కానీ the way he handled each and every actors, technicians and నా క్యారెక్టర్, నవమి క్యారెక్టర్ అంతా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ I would like to work few more films with you sir. ఎందుకంటే ఒక మూవీ జాలీగా చేసి జాలీగా ఫినిష్ చేసి ఇప్పుడు June 21st వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్, ఏ స్ట్రెస్ లేదు, నాకైతే లేదు, బికాస్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ సో గుడ్ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు ఆల్సో, స్టేయింగ్ సమ్వేర్, స్క్రిప్ట్ అనూప్ గారు మాట కూడా విని అండ్ ఈ మూవీ చేశారు. ఐ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్. సో ఎస్, డెఫినెట్గానా, ఓకేనా, నేను ఉంటానా, నేను ఇప్పుడే బుక్ చేస్తున్నా అందరినీ. అండ్ అనూప్ గారు, ఐ నెవర్ సీన్ సచ్ అ జాలీ పర్సన్. I don't know what else other people say. He's so jovial, so cool, and the way he handled the entire film and the music, oh my god, I love both the songs. Paisa Re Paisa song, already everybody asked ee song anta manchiga undi, meeru unnarani. I'm really jealous because Navami is there in that song. And ఓ పాపా సాంగ్ కూడా అంతా ఎంజాయ్ చేసి మనం చేసాము. సో ఓవరాల్ ఓ మంచి గోస్ట్ మూవీ, ఎంత మన ట్రూప్ అంటే రజత్, నవీన్, చక్రలక శంకర్ గారు, వెనిలో కిషోర్, నవమి, వి ఆల్ ఎంజాయ్డ్ టు ద కోర్ ఆన్ సెట్. అలాగే మూవీ అవుట్పుట్ కూడా ఉంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. అండ్ గోస్ట్లు కూడా చాలా అందంగా కనిపిస్తాయి మూవీలో, ఆండ్రూ గారు ఉన్నారు కాబట్టి. నేను ఏ మూవీలో దయ్యం రోల్ చేసినప్పుడు ఐ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ దట్ మేకప్, వైట్ మేకప్ అవంతా. ఓన్లీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హెవ్ టేకన్ అప్, అండ్ శంకర్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే నేను ఆ మేకప్ చేసుకుని చేసిన. బట్ స్టిల్ ఐఎమ్ లుకింగ్ గుడ్ because of Andrew Garu. Thank you sir, and good luck to you also for this film. And working with such a technician is also like అదన్నీ చాలా లక్ ఉంటేనే జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ ఐ హ్యావ్ టోల్డ్ ఎవ్రీథింగ్. అండ్ మాస్టర్ చెప్తున్నారు రోప్లో చాలా కష్టపడ్డారు ఇద్దరు అని. యాక్చువల్లీ మనం ఇట్లాగే మాట్లాడుకుంటూనే ఉన్నాం, రోప్లో ఉంటే కూడా మాట్లాడుతున్నాము అండ్ నేను ఎంజాయ్ చేస్తున్నాం, ఇలా బాగుంది కదా ఫ్లయింగ్ అంతా అన్నట్టు మాట్లాడుతున్నాం. అండ్ ఐ హ్యావ్ టు సే ఐ గాట్ సచ్ అ గుడ్ ఫ్రెండ్ నవమి, అండ్ వీ హ్యాడ్ రియలీ గుడ్ బాండింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు తెలీదు నేను ఏ మూవీలో చేసినప్పుడు అంత ఫ్రెండ్షిప్ చేశానో తెలీదు నాకు, బట్ సచ్ అ గుడ్ గర్ల్ అండ్ షీఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యార్. ఓ మై గాడ్. ఇప్పుడు మాకు ఒక కాంపిటీషన్, ఒక డిబేట్ ఉంటుంది ఆండ్రూ గారితో వెళ్ళి, మీరు ఎందుకు నవమిని అందంగా చూపించారు నేను అడుగుతా.
నో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి మూవీలో అందరూ ఆర్టిస్టులు మంచిగా చేశారంటే అది మూవీకి ప్లస్ అండ్ ఆడియన్స్కి కూడా నచ్చింది. మూవీ సక్సెస్ అయితే వీఆర్ ఆల్సో హిట్. సో మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి. అండ్ 21st వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్స్ అండ్ విష్ అస్ లక్. థ్యాంక్ యూ.